టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్లలో చోటా కే నాయుడుది ఒక ప్రముఖ స్థానం. ఎందరో టాప్ హీరోల సినిమాలకు టాప్ దర్శకులతో పనిచేసిన నాయుడు ఫోటోగ్రఫీని ఇష్టపడని వారుండరు. అటువంటి టాప్ కెమెరామెన్ ఈ మధ్య ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఎందరో టాప్ దర్శకులతో పనిచేసిన తాను టాలీవుడ్ జక్కన రాజమౌళితో పని చేయలేకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. తాను ఎందరో అగ్రదర్శకులతో పనిచేసినా తనకు రాజమౌళితో పనిచేయలేదన్న అసంతృప్తి ఉందంటూ రాజమౌళితో తనకు పనిచేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో మిస్ అయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు చోటా. రాజమౌళి మర్యాద రామన్న సినిమా ప్రారంభించే ముందు తన దగ్గరికి వచ్చి మర్యాద రామన్నకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయమని ఆఫర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఆఫర్ వచ్చినందుకు తాను పొంగిపోయానని అన్నాడు చోటా. మర్యాద రామన్న షూటింగ్ ప్రారంభానికి ముందు లొకేషన్స్ ఎంపిక చేయడానికి తాను రాజమౌళితో కలిసి వెళ్ళినప్పుడు రాజమౌళి తన పట్ల చూపిన అభిమానం, గౌరవం తాను ఎప్పుడు మర్చిపోలేను అని అంటూ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. ట్రిప్పులో తనకేమి కావాలో అన్ని దగ్గరుండి చూసుకున్న రాజమౌళి చూసినప్పుడు మొగధీర లాంటి బ్లాక్ బస్టర్కు దర్శకత్వం వహించింది రాజమౌళియేనా అన్న అనుమానం కలిగిందని చోటా రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు టాలీవుడ్ సినిమా రంగంలోనే కాదు దక్షిణ భారత సినిమా రంగంలో రాజమౌళి లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులను తాను చూడలేదని అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు చోటా. మరిన్ని మూవీస్ కోసం రిమిస్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Bye bye.